కుమార్. డాడీ, ఎంతసేపు అయింది డాడీ వచ్చి? ఇప్పుడే బాబు. ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? నాకే, నేను బాగా ఉన్నాను డాడీ. మీరెవరు డాడీ? వీళ్ళ నేను ట్రైన్లో వచ్చేటప్పుడు ఉన్నట్టుండి గుండెపోటు ప్రారంభమైంది. డాడీ నువ్వేం కంగారు పడకు బాబు, ఇప్పుడు బాగానే ఉన్నాను. వీళ్ళు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. నమస్కారం. నమస్కారం. మీరు మా నాన్నగారిని కాపాడారు. మీ మీలే నడికి మరవలేను. కుమార్, ఈ తల్లి కూతుళ్ళ గాథ వింటే శిలలు కూడా ద్రవించిపోతాయి. పక్క ఎస్టేట్కి బయలుదేరారట. మగదిక్కు లేదు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేశారు డాడీ. మన ప్రక్క గోపాలపురం ఎస్టేట్లో వీళ్ళక్క పనిచేసేదట. గోపాలపురం ఎస్టేట్లోనా? ఆమె పేరు సీత. సీత? అవునండి, మా సీతక్క ఎస్టేట్ ఆఫీస్లో పనిచేసేది. పాలు నీళ్లకి, మంచి చెడుకి తేడా తెలియనంత అమాయకురాలు. ఎవడో నీచుడు ఆ అమాయకురాల్ని మాటలతో మాయ చేసి ఎలాగో వశపరుచుకొని తాళి కట్టకుండానే తల్లించేశాడు. అక్కకి ఆసుపత్రిలో అబార్షన్ అయి అయిన వాళ్ళెవ్వరూ దగ్గర లేని స్థితిలో అనాథలా మరణించింది. ఆ కబురు వినడంతోనే గుండె నొప్పి ఉన్న మా నాన్నగారు గుండె పగిలి మరణించారు. ఆడదాని బ్రతుకుతో ఆడుకొని వేడుక తీరాక విసిరి పారేసిన ఆ మోసగాడి అంతు చూడాలనే నేను బయలుదేరాను. మా బ్రతుకులకి దిక్కు మొక్కు లేకుండా చేసిన ఆ కసాయి వాడిని కనుక్కోవాలి, వాడి ప్రాణం తీయాలి. అందుకే నేను బయలుదేరాను. మా నాన్నగారి ప్రాణం నిలబెట్టిన మీరు నాకు ప్రాణం లాంటి వాళ్ళు. అందుకే మాటిస్తున్నాను, మీ అక్కకి అన్యాయం చేసి మీ బ్రతుకుల్లో చీకటి పాలు చేసిన ఆ దుర్మార్గుని నేనే పట్టుకుని మీ ముందు నిలబెడతాను. ఇట్స్ మై ప్రామిస్. గారు, మొన్న హాస్పిటల్లో తీసిన టెస్టుల తాలూకు రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. మీకు హార్ట్ ఆపరేషన్ చేయాలి. కుమార్ బాబు, డాడీని అమెరికా పంపించడం చాలా అవసరం. దాందే ఉంది, స్టేట్స్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. మా కుమార్ని ఓ ఇంటివాణ్ణి చేసి కోడలికి వాడిని ఇంటిని అప్పజెప్పి పెడతాను డాక్టర్. డాడీ, మీ ఆరోగ్యం కంటే నా పెళ్ళేం ముఖ్యం కాదు. మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అయిన తర్వాతే నా పెళ్ళి. డాక్టర్, స్టేట్స్ వెళ్ళడం ఖాయం. వెరీ గుడ్. వెళ్లే ముందు నాకు తెలియజేస్తే అక్కడున్న నా ఫ్రెండ్కి లెటర్ ఇస్తాను. థ్యాంక్ యూ. రఘుపతి గారు, నేను వస్తానండి. మంచిది డాక్టర్. కుమార్ బాబు, ఈ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంచండి. వస్తాను. డాడీ, నేను వెళ్ళి మన ఇద్దరికి వీసా పాస్పోర్ట్ వ్యవహారాలు చూస్తాను. కుమార్, నువ్వు కూడా వస్తావా? రాకుండా ఎలా ఉండగలను డాడీ? నాకు బ్రతుకునిచ్చిన మీకు ఆపరేషన్ జరుగుతుంటే పక్కన ఉండకుండా ఎలా? నిజమే బాబు. ఒక్క విషయం చెప్పనా, మన ఎస్టేట్ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి. వాళ్ళ మంచి చెడ్డలు కష్ట సుఖాలు చూసే బాధ్యత మనది. నువ్వు కూడా నాతో వస్తే వాళ్ళని చూసేదెవరు? వాళ్ళ కష్టం వస్తే సహాయం చేసేదెవరు? వాళ్ళకి అన్యాయం జరిగితే ఆదుకునే వాళ్ళు ఎవరు? డాడీ, ఒక్క డాడీ కోసం నువ్వు అక్కడికి రావడం న్యాయమా? వీళ్ళందరి కోసం నువ్వు ఇక్కడ ఉండటం న్యాయమా? చెప్పు బాబు. నిజమే డాడీ, మన మీద ఆధారపడి జీవించే మనుషులను మనమే ఆదరించాలి. వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళకి మనం అండగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకి నేరుగా ఉంటాడు. ఇక్కడే ఉంటాను. వెళ్ళి మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. అమ్మగారు అమ్మగారు, పార్వతి అమ్మగారు, ఆ గదిలోకి వెళ్ళకూడదు అమ్మగారు. ఏవే, ఎందుకని? అది చిన్నబాబు గారి గది. ఆయన అనుమతి లేకుండా ఆ గదిలోకి ఎవ్వరు వెళ్ళే సహించలేరు. అలాగా? ఆ సర్లే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏం గోపి, ఈ ఎస్టేట్ వాతావరణం నీకు ఎలా ఉంది? సార్, మనకి అడ్జస్ట్ అయ్యే గుణం ఉండాలే గాని ఈ లోకంలో ఎక్కడున్నా సరే బానే ఉంటుంది. అందులోను మన ఎస్టేట్ లో చక్కటి వాతావరణం, చల్లటి గాలి. బ్యూటిఫుల్. సరే సార్, నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? మరేం లేదు గోపి, ఈ 2 లక్షల రూపాయలు నువ్వు మేటుపాళ్యం తీసుకెళ్లి బెంగళూరు మన బ్రాంచ్ ఆఫీస్ పేర టీటీ చేసి రావాలి. షూర్ సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి.
ఈ ప్రాంతంలో రుద్రయ్య ముఠా తిరుగుతుందని నీకు తెలుసుగా. సార్, నన్ను మీరు తీసుకొచ్చిందే అందుకు కదా. మరి నేను వచ్చానని వాళ్ళకి తెలియాలిగా. అందుకని ఈ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. బచ్చా, మర్యాదగా ఆ డబ్బున్న సూట్ కేసు ఇలా ఇచ్చేయరా. తప్పకుండా సార్. తమలాంటి పెద్దల మాట కాదంటే కళ్ళు పోతాయి కదూ. ఇచ్చేస్తున్నాను. క్షమించాలి, తెలియగడుగుతాను. తమరైనా జగదేక వీరుడైన రుద్రయ్య గారి మనుషులు? కబుల్ లాభరా కుర్రకుంక పెట్టిచ్చాయి. అరే ఇస్తానన్నా కదా గురు, ఎందుకు అలా గొంతు వేసుకుని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి ఆయాసపడిపోతావు? ఇస్తున్నా. మిమ్మల్ని మీ తుపాకులను చూస్తుంటే భయం వేస్తుంది. మీలో ఎవరైనా ఒకరు వచ్చి ఈ డబ్బు తీసుకెళ్ళండి ప్లీజ్. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక గన్స్ అన్ని కింద పడేయమని మీ వాళ్ళతో చెప్పు. రై, గన్స్ అన్ని కింద ఏంట్రా? గన్స్ అన్ని కింద పడేయండి. పడేయండి రా, పడేయండి, పడేయండి. మీలో ఒకడు వచ్చి గన్స్ అన్ని ఏరి జీప్ లో పడేయండి. ఇప్పుడు తమరంతా గుర్రాలు దిగాలి. వెరీ గుడ్. ఇప్పుడేం చేయాలంటే తమరంతా లైన్లో నిలబడాలి. ఇక మీరు వెళ్తారా? లైన్లోకి. దద్దమ్మలారా, ఇందులో ఇంకా 3 బుల్లెట్స్ ఉన్నాయి. ఇంకో రివాల్వర్ కూడా స్పేర్ గా ఉంది. అనుకుంటే మిగతా కాళ్ళు కూడా పేల్చి పారేయగలను. కానీ వెళ్ళి మీరు మీ గురువును కలుసుకోవాలిగా, అందుకే వదిలేస్తున్నాను. అబౌట్ టర్న్, క్విక్ మార్చ్. ఏమిటి, ఎవడో కొత్తగా వచ్చిన కుర్రనా కొడుకు మిమ్మల్ని కాల్చి కుంటి వెతవాళ్ళు చేశాడా? ఎవడ్రా వాడు? వాడు గోపాలపురం ఎస్టేట్ కి మేనేజర్ గా వచ్చిన గోపిగాడు సార్. ఇంతకాలం ఆ కుమారుగాడొక్కడే ఏముడనుకున్నా, ఇప్పుడు మరొకడు మొగుడయ్యాడా? రే, బుసకొట్టే పాముని వదిలేస్తే ఎప్పుడైనా కాటేయగలదు. ముందుగా దాని కోరలు తీసేయాలి. నువ్వేనా గోపివి? అనుమానం లేదు, ఖచ్చితంగా నేనే. అయితే మా వాళ్ళను కుంటినా కొడుకుల్ని చేసింది నువ్వే కదూ? ఏమిటి నీ ఉద్దేశం? దారులు దోచుకునే వెధవల్ని, అమాయకుల్ని అన్యాయం చేసే దుర్మార్గుల్ని కుంటోళ్ళని చేయటమే కాదురా, ఏం చేసినా పాపం లేదు. అది నా ఉద్దేశం. అయితే నా ఉద్దేశం చెప్పనా?
రేయ్, చూసేవరా ఈ రుద్రయ్య శక్తి ఏమిటో? తలుచుకుంటే ఈ శూలాన్ని నీ గుండెల్లోకి దింపేవాణ్ణి. కుర్రన్నాయాలవని ఈసారికి జాలిపడి వదిలేస్తున్నాను. బీ కేర్ఫుల్. మీ ఎస్టేట్ ఆఫీస్లో సీత అనే అమ్మాయి పనిచేసేది. ఆమె గురించి మీకేమైనా వివరాలు తెలుసా? సీత చాలా మంచి పిల్లమ్మ. తలుంచుకుని తన పని తను చేసుకునే తప్ప తలెత్తి ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. చాలా వినయ విధేయతలతో ఆఫీసులో పనిచేసేది. ఇంతకీ ఆమె నీకేమవుతుందమ్మా? ఆమె నాకు అక్క అవుతుందండి. అంటే నువ్వు మా ఇంట్లో అద్దెకున్న సీతమ్మ చెల్లెలివా? మీ అక్క చాలా మంచి పిల్లమ్మ. నన్ను పిన్నిగారు పిన్నిగారు అంటూ ఎంతో ఆప్యాయంగా ఉంటూ ఉండేది. అంత మంచి పిల్లని తీసుకుపోయిన ఆ దేవుడు నిజంగా దయలేని వాడమ్మా. పిన్నిగారు, మా అక్కను కలవడానికి ఎవరైనా వచ్చేవారా? వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? తెలుసు. మీ అక్కను కలుసుకోవడానికి వచ్చే వాళ్ళ వివరాలన్నీ చెప్పమంటావా? చెప్పండి ప్లీజ్. తప్పకుండా చెప్తాను. మీ అక్క ఎప్పుడు వెళ్ళే ఓ చోటు చూపించాలి. నాతోరా. ఏ ఆగిపోయావు? ఇక్కడికే మీ అక్క వచ్చేది. నాలాగే వాడు మీ అక్క పక్కకు వచ్చేవాడు. నీలాగే మీ అక్క వాడిపోయిన మోజు పడేది. నాలాగే వాడు మీ అక్కని లెక్క. ఒరేయ్, నీలాంటి వాడి వల్లే మా అక్క అన్యాయమైందని నాకు తెలుసురా. అందుకే నా జాగ్రత్తలో నేను వచ్చాను. రారగ్గాడిదా. ఏమన్నావు? ఒక్కనైతే కొట్టావు, ఇప్పుడు ముగ్గురున్నావు. ఏం చేస్తావు? మేడం, హలో హలో మేడం. థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పాల్సినంత గొప్ప సాయం మీరేం చేయలేదుగా. అదేమిటండి, మీ ముందే కదా వాళ్ళందరినీ కొట్టాను. కొడితే? ఓహో, నేను సమయానికి రాకపోతే తమరేమై ఉండేవారు? ఏమీ అవను. మీరు కాబట్టి వాళ్ళని కొట్టి పంపించేశారు. అదే నేనైతేనా కాళ్ళు చేతులు విరిచేసేదాన్ని. ఓహో, పెట్ట కొంచెం కోత ఘనం అంటే ఇదే కాబోలు. హలో 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 మేడం, ఆగండి ఆగండి ఆగండి. ఇంతకీ తమ పేరేమిటో? రాధ. అరే, నాకు వరుసనవారే. What do you mean? ఐ మీన్, నా పేరు గోపి అండి. రాధా గోపి సంబంధం గల పేరు కదా అని. సరే, ఇంతకు తమరు ఎక్కడి దాకా వెళ్తారో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చు. ఎక్కడి దాకా? గోపాల్పురం ఎస్టేట్ కి. అరే, చెప్పారు కదండి ఆ ఎస్టేట్ మేనేజర్. ఐఎమ్ సారీ అండి.
ఆ ఎస్టేట్ మేనేజర్ని నేనే. నిజంగానా? అయితే మీ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసిన సీత తెలుసా? అబ్బే లేదండి, నేను ఈ మధ్యన కొత్తగా వచ్చాను. ఇంతకీ సీత మీకు? సీత మా అక్క. ఆమెనెవడో మోసం చేసి నాశనం చేశాడు. అది చావడానికి కారకుడయ్యాడు. వాడెవడో తెలుసుకొని వాడి అంతు చూడ్డానికే నేను ఇక్కడికి వచ్చాను. రాధగారు, ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవాడు మా ఎస్టేట్ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఆ బాస్టర్ని పట్టుకొని మీ కాళ్ళ ముందు పడేస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ. నైస్ గాయ్. రుద్రయ్య, రుద్రయ్య, రుద్రయ్య. రంగబాబు కూర్చో. సిటీలో ఉండి స్మగ్లింగ్ చేస్తూ దేశాన్ని దోచుకునేవాడివి హఠాత్తుగా ఇలా వచ్చేసావేమిటి? కష్టకాలం వచ్చి పడింది రుద్రయ్య. పోలీసులు నేను చేస్తున్న దొంగ వ్యాపారం పసిగట్టి వేట కుక్కలా నా వెంట పడ్డారు. కొంతకాలం కనిపించకుండా తలదాచుకుందామని నీ దగ్గరికి వచ్చాను. అంటే కష్టం వస్తే తప్ప ఈ రుద్రయ్య నీకు గుర్తుకురాడన్నమాట. ఈ రోజులో సుఖంగా ఉంటే కళ్ళు నెత్తికెక్కుతాయి కదా. కష్టంలో ఉన్నాను కాబట్టే నువ్వు గుర్తుకొచ్చావు, నీ దగ్గరకు వచ్చాను. సంతోషించాం కానీ సారా కొట్టు. హాయ్, గుడ్ మార్నింగ్. గుర్తున్నానా? గుర్తుంచుకోవాల్సినంత గొప్పవారేం కాదుగా. హలో 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 హలో. కాస్త సవ్యంగా మాట్లాడితే నీ సొమ్మేం పోయిందో. అక్కర్లేని మనుషులతో సవ్యంగా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అక్కర్లేదనుకుంటే అసలు మాట్లాడకూడదు. మాట్లాడుతున్నావు కాబట్టి కావాల్సిన మనిషి కింద లెక్క కాదంటావా? షటప్. అరే టైరో బుల్బుల్. వదలండి. ఎలా ఉంది మీ ఒంట్లో? ఏదో తీయటి బాధ. అయితే ఓ పని చేయండి. చెప్పండి. మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి మసాజ్ చేయించుకోండి. ఆవిడ? ఐఎమ్ వెరీ సారీ అండి, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. యూసీ, ఈ చోటును చూసారా, ఇంకా ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉందా? అయితే నేనేం చేయాలి? ఈ ఖాళీలో మీరు కాపురం చేస్తే. డోంట్ బి సిల్లీ. నాలాంటి అందమైన అమ్మాయిల వెంట నీలాంటి పోకిరి వాళ్ళు పడటం తప్పు. చాలా గొప్పలు పోతుంది ఈ గోవిందమ్మ. రాధా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను ఇక్కడికి వచ్చిన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేసి వస్తున్నాను. అంటే? నేను వెతుకుతున్న దుర్మార్గుడి కోసం గోపాల్పురం ఎస్టేట్కి వెళ్ళొస్తున్నాను. ఆడపిల్లవి ఒంటరిగా ఎస్టేట్లో తిరగడం అంత మంచిది కాదు. ఎక్కడైనా ఒంటరి ఆడపిల్లకు ప్రమాదం అని మా అక్క జీవితం నాకు నేర్పింది. అందుకే నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. అయినా నువ్వు వెతికే మనిషి నీ ముందు నిలబెట్టి తీరుతాను మాటిచ్చానుగా, నువ్వెందుకు శ్రమపడ్డావు? మీరు మాటిచ్చినా యథాశక్తి నేను ప్రయత్నం చేయకపోతే నా మనసు ఒప్పదు. సీత, రాధలో రోజు రోజుకి పెరుగుతున్న పట్టుదల పగా చూస్తుంటే ఏం చేయాలో, నిజాన్ని ఎలా బయట పెట్టాలో అర్థం కావటం లేదు. నా మనసనే మందిరంలో ఉన్న దేవతవు నువ్వని, మనసారా నిన్నే ఇల్లాలుగా భావిస్తూ బ్రతుకుతున్నానని రాధని నమ్మించడం ఎలా? అక్కను మోసం చేసిన దుర్మార్గుడు అని రాధ మాట్లాడినప్పుడు నేను ఎంతో చిత్రహింస అనుభవిస్తున్నాను. సీత, నేను నిన్ను మోసం చేశానా? చెప్పు సీత. సీత, నువ్వే నన్ను మోసం చేశావు. జీవితాంతం నాతో కలిసి ఉంటానని మాటిచ్చి మోసం చేశావు. నన్ను ఒంటరిని చేసి నీ దారి నువ్వు వెళ్ళిపోయావు. సీత, నేను ఎలా బ్రతకగలను నన్ను ఏకాకిని చేసి వెళ్ళిపోయావు. లేదు సీత, నేను బ్రతకలేను సీత. నువ్వు లేకుండా నేను బ్రతకలేను సీత, బ్రతకలేను. బాబు, అమ్మా, మీరు మీరు విన్నాను బాబు, నీ మనసులోని ఆవేదనంతా విన్నాను. గుండెలో మండే అగ్ని కొండ నుంచుకొని నీలో నువ్వే
కాలిపోతూ ఆ నిజాన్ని బయటికి చెప్పలేక నువ్వు ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, అర్థమైంది. మా సీతను ఓ మోసగాడు నాశనం చేశాడన్నప్పుడల్లా నువ్వు ఎంత గిలగిల్లాడిపోయావో ఇప్పుడు నేను ఊహించగలను. మా సీత ఫోటోను పూజించుకుంటూ ఆ ఫోటోతో నువ్వు మనసు విప్పి మాట్లాడుకోవడం చూస్తూనే నువ్వు మా సీతని ఎంత ప్రేమించావో ఇప్పుడు నాకు అర్థమైంది బాబు, ఇప్పుడు అర్థమైంది. అవును, నేను సీతని దండలో దారాన్ని పూలు ప్రేమించినట్టు, ప్రమిదలో ఒత్తిని దీపం ప్రేమించినట్టు విడవనంతగా విడదీయలేనంతగా ప్రేమించాను. తను కూడా నన్నంతగా ప్రేమించింది. దైవం నా సీతను నాకు దూరం చేశాడు. సీత లేని నేను జీవం లేని మనిషిగా బ్రతుకుతున్నాను. ఆమెను పూజించుకుంటూ తలుచుకుంటూ కాలం గడుపుతున్నాను. ఆమె సొంత వాళ్ళు మీరని తెలియగానే నా వాళ్ళు అనుకున్నాను, మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అర్థమైంది బాబు, జరిగిన విషయం తెలియక నిన్ను దూషించాం, ద్వేషించాం. మా పొరపాటు మన్నించు బాబు. అంత మాట అక్కమ్మా. ప్రాణప్రదమైన బిడ్డను పోగొట్టుకున్న మీరు నిజం తెలియక నిందించడంలో తప్పే ఉంది. బాబు, నీ మనసు ఎంత మహోన్నతమైనదో తెలుసుకున్నాను. కానీ రాధ చిన్న పిల్ల, ఆవేశం తప్ప ఆలోచన లేనిది. నిజం వింటే ముందు వెనకలు ఆలోచించక కసి పగ అంటూ ఏమైనా చెయ్యొచ్చు. కనుక నేను రాధకు అన్ని వివరాలు పూర్తిగా చెప్పి నువ్వేమిటో తెలియచేసే వరకు ఈ నిజాన్ని బయట పెట్టనని నాకు మాటిపు బాబు. మీరు నా వాళ్ళు అనుకున్నాను, మీ బరువు బాధ్యతలు నావనుకున్నాను. అక్క చావుకి నాన్న చావుకి కారకుడైన ఆ నీచుని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని నా చేతులతోనే వాడి ప్రాణం తీస్తాను. సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. రాధకి కుమారికి పెళ్లి చేస్తే రాధలో కక్షాపగా నశించిపోతాయి. తన చేత్తో తన పశువు కుంకాలు చిరుపుకోదు, తన సౌభాగ్యం తుడిచేసుకోదు. అవును, కుమారికి రాధనిచ్చి పెళ్లి చేయాలి. అదొక్కటే దారి, అదొక్కటే దారి.